హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీలో చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి ఈరోజు అయితే చిన్న వీడియో అన్నట్టు. అండ్ నాకు తెలిసినవి చిన్నగా చెప్పాలని చెప్పేసి అంతే. ఇంకా నేను అంత పెద్ద వ్యక్తి గురించి చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, బట్ మా ఫ్యామిలీ అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పబోతున్నదండి మా మామయ్య, అంటే మా సార్ వాళ్ళ బాబాయ్ అన్నట్టు. పెద్దపల్లి జిల్లా పోలీస్ కమిషనరేట్ డిఎస్పిగా బాధ్యతలు చేపట్టిన మా మామయ్య గారికి మా తరపున శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అండ్ పెద్దపల్లి డిఎస్పి కార్యాలయం అన్నట్టు. ఇంకా మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాము, ఇంకా అంటే ఎందుకంటే మేము ఏ టైంనా ఓకే పర్వాలేదు వెళ్తాం, కానీ మామయ్యకి కూడా టైం కుదరాలి కదా. ఇంకా మేము అంత దూరం నుంచి వెళ్తున్నప్పుడు మామయ్య టైం చూసుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి మేము ఇంకా ఆల్రెడీ మా ఇంకో బావ ఇంకా అక్కడనే పనిచేస్తారన్నట్టు. ఇంకా తను మామయ్యకు ఫోన్ చేసి ఇంకా ఏ టైంలో ఫ్రీ ఉంటారో ఆ టైం కనుక్కొని ఇంకా ఆ టైంలో వెళ్ళామన్నట్టు. ఇది వచ్చేసి ఇంకా మామయ్య ఇంకా ఇంకా మేము వెళ్ళేసరికి మామయ్య బయట అంటే ఆఫీస్లో ఉన్నారన్నట్టు. ఇంకా మామయ్య వచ్చేసరికి ఈ విధంగా ఇంకా అక్కడ మామయ్య వాళ్ళ గెస్ట్ హౌస్ ఈ విధంగా చాలా బాగుండే అండి. చుట్టూ వాతావరణం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా డేలో వెళ్తే ఇంకా బాగా చూపించేదాన్ని, బట్ ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, మామయ్య చాలా బిజీ ఉంటారు అన్నట్టు. ఇక్కడ అత్తమ్మతో మేము ఈ విధంగా కొంచెంసేపు అట్లా బయట తిరిగి ఇక కొంచెం చిన్నగా ఈ విధంగా అంతే అందరం మాట్లాడుతూ ఉన్నాం అన్నట్టు, సరదా సరదా. ఇంకా చాలా రోజుల తర్వాత మామయ్య వాళ్ళని కలిసామండి, అంటే అత్తమ్మ వాళ్ళని కలిసాము. ఈ విధంగా అయితే చిన్నగా బయట నిలబడి ఇంకా చిన్నగా ఇటు అటు అంత వాతావరణం ఎట్లా ఉంది ఏంటిది అనేది చూసి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పెద్దపల్లికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనుకోండి. ఇంకా ఈ విధంగా చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఇంకా అంతలోపలే మామయ్య వచ్చేసారు. ఇంకా మామయ్య వాళ్ళని కూడా ఈ విధంగా విష్ చేస్తున్నారు మా వారు అంటే మా వారు అండ్ మా బావ వాళ్ళందరూ ఈ విధంగా. ఇంకా మేము కూడా మామయ్యని విష్ చేసాము. అండ్ ఈ విధంగా ఇంకా ఇంత మంచి టైం మాకు ఇచ్చినందుకు మామయ్య థ్యాంక్ యూ సో మచ్. 9 years 10 years అవుతుందండి అనుకుంటున్నాను, నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు. అప్పుడు ఇక్కడ కరీంనగర్ పీటీసీలో ప్రిన్సిపాల్గా ఉండే మామయ్య. మేము ఇంకా అక్కడ దగ్గరలోనే రెంట్కు ఉండే. ఇంకా మా బాబుకు ఒక ప్రాజెక్ట్ ఉంటే మామయ్య అన్నీ దగ్గరుండి చూపించారు. ఇంకా మా చిన్నోడు అన్ని ఫొటోస్ అలాగే ఉన్నాయి. ఒక ఫోటో అయితే ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది, ఇంకా ఎవరు వచ్చినా అడుగుతారు అన్నట్టు. ఇంకా ఇది రియల్ గన్ కదా, ఎలా మీరు ఫోటో తీసుకున్నారు అని చెప్పేసి అది ఎప్పటికి ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ అలా అనుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఎప్పటికీ అలా పెట్టేసాం అన్నట్టు. మా బాబు ఇంకా మా మామయ్య ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మాకు దొరికింది, లేదంటే ఇంకా రియల్ గన్ పట్టుకోవాలంటే చాలా కష్టం కదా. 6th class ఉండే అనుకుంటున్నాం మా బాబు అయితే అప్పుడు ఈ విధంగా అన్నట్టు. ఇంకా మా మామయ్యని ఈ విధంగా కలవాలని చెప్పేసి ఇంకా చెప్పాను కదా, మామయ్య టైం కుదిరినప్పుడే వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే మామయ్యని కలిసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ఇప్పుడు పెద్దపల్లికి వచ్చేసారు కదండి మామయ్య, అందుకని చెప్పేసి ఇంకా దగ్గర, ఇంకా మాకు కరీంనగర్కి పెద్దపల్లికి పెద్దగా దూరం ఏమి ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. ఇంకా చాలా సంవత్సరాలే మామయ్య హైదరాబాద్లోనే అటే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చారు కదా, అందుకని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు అందరికీ తెలుసు ఇంకా కరీంనగర్లోనే ఉంటామని. మామయ్య వాళ్ళు కూడా ఒకప్పుడు కరీంనగర్లోనే ఉండేది, ఆ తర్వాత ఇంకా హైదరాబాద్. ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్ కరీంనగర్లో కూడా మామయ్య వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి అట్లా వెళ్తూ వస్తూ ఉంటారు ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా మా మామయ్య కొంచెం అందుబాటులో ఉంటారనే సంతోషం ఈ విధంగా. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది, అందుకని చెప్పేసి ఈ చిన్ని వీడియో అనేది తీసుకున్నాను అన్నట్టు. ఇంకా మేము అందరం ఇంకా చెప్పాను కదా, అప్పటికప్పుడు 6:30కి అట్లా 6కి అట్లా స్టార్ట్ అయ్యామండి మేము ఇక్కడ నుంచి. ఇంకా 1 hour పడుతుంది అంతే, ఇంకా 40 నిమిషాలు 1 hour అంతే, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. ఈ పెద్దపల్లి దగ్గరనే కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అందరం కొన్ని పిక్స్, అదేవిధంగా కొన్ని ఫొటోస్ వీడియోస్, నేనైతే ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఈ విధంగా అన్నట్టు. ఇంకా మా ఫ్యామిలీలో ఏది జరిగినా మీ వరకు తీసుకురావడం నా బాధ్యత, అందుకని చెప్పేసి అప్పట్లో మామయ్య వాళ్ళు అంటే 1 year బ్యాక్ అండి, మామయ్య వాళ్ళ బాబుది కూడా మ్యారేజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ మామయ్య వాళ్ళ పాప అంటే మన్మరాలది 21st వీడియో కూడా అప్లోడ్ చేశాను. మేము హైదరాబాద్ వెళ్ళాను. అండ్ 1 year బ్యాక్ అయితే మామయ్య వాళ్ళ బాబుది మ్యారేజ్ అయింది, అంటే మా మరిదిది. ఇంకా ఆ వీడియోస్ అయితే ఇప్పటికి జస్ట్ మొన్న అయితే 1 year కంప్లీట్ అయింది కదా, అన్ని వీడియోస్ రిపీటెడ్ వస్తూ ఉండే అలా అన్నట్టు. ఇంకా ఆ వీడియో కూడా సెండ్ చేశాను అన్నట్టు. ఇంకా గజ్జంపల్లి కాడ రిసెప్షన్ చేసిరండి, ఇంకా అక్కడ కూడా వీడియో సెండ్ చేశాను నేను, అక్కడిది కూడా అన్నట్టు. ఇంకా గజ్జంపల్లి వీడియో కూడా సెండ్ చేశాను ఆ విధంగా అన్నట్టు. ఇంకా ఇలా మొత్తానికైతే ఇంకా మామయ్యని అయితే ఈ విధంగా కలవడం జరిగింది అన్నట్టు. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంకా ఈ విధంగా అండి ఇంకా మామయ్యని కలిసేసి ఆ తర్వాత ఇంకా లోపల కూర్చొని ఈ విధంగా మా అత్తమ్మతో ఈ విధంగా కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నాం అన్నట్టు. ఇంకా అత్తమ్మ స్వీట్ తెప్పించి ఉండే ఇంకా ఆ స్వీట్ కూడా తినేసి ఈ విధంగా అయితే కూర్చొని ఇంకా చాలాసేపు అట్లా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా చెప్పాను కదా ఇంకా అత్తమ్మ చాలా తక్కువ అయిపోయింది ఈ మధ్యలో కలవడం. చాలా పాపం తను కూడా చాలా బిజీ ఉంటుంది. ఇంకా ఆ విధంగా అన్నట్టు ఇంకా అత్తమ్మకు వీలు కాదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కలిసినప్పుడు అంతా అత్తమ్మతో ఈ విధంగా సరదాగా మాట్లాడుతూ ఉన్నాం అన్నట్టు. ఇంకా అంత దూరం నుంచి వచ్చారు, ఇంకా భోజనం చేయకుండా ఎలా వెళ్తారు ఈ టైంలో అని చెప్పేసి ఇంకా అత్తమ్మ అయితే మా కోసం అందరి కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించిందండి. అండ్ మామయ్య వాళ్ళకు వడ్డించే లోపల అయితే అక్క కొన్ని చపాతీస్ రోటీస్ ఉంటే ఇంకా అవి కూడా వేడి చేసేస్తుంది అన్నట్టు. ఇంకా మామయ్యతో కలిసి ఇంకా మా వారు మా బావ మరిది అందరూ ఈ విధంగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ లోపల మేము కొన్ని రోటీస్ ఉంటే ఇంకా అవి కూడా వేడి చేసేసామన్నట్టు. ఇంకా తనే అన్ని పాపం అన్ని వంటలు అయితే చాలా బాగా చేశారు. ఇంకా మామయ్య వాళ్ళ ఇంట్లో వంట చేస్తాడంట అబ్బాయి. ఇంకా ఆ తర్వాత కూడా మేము కూడా ఈ విధంగా కూర్చొని ఇంకా గురువారమే కదా అండి అందుకని చెప్పేసి ఇంకా వేరే ఏమీ ఉండదు. ఈ విధంగా అయితే మేము కూడా అందరం కలిసేసి ఈ విధంగా భోజనం చేసేసాము. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ విధంగా అన్నట్టు వేడి రోటీస్ చేసిండే ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంట్లో వంట చేసే అబ్బాయి. ఇంకా మేము ఈ విధంగా తినేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ విధంగా అయితే ఇంకా అక్కడే తినేసి ఆ తర్వాత ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా వచ్చే ముందు అత్తమ్మ ఈ విధంగా బొట్టు పెట్టి పంపించారు అన్నట్టు. అండ్ ఇది ఇవాళటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా సంతోషాన్ని మీతో కూడా ఇలా చిన్నగా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ చిన్ని వీడియో అన్నట్టు. ఇంకా మీకు చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఏది జరిగినా మీ వరకు తీసుకురావడం నా బాధ్యత అని చెప్పేసి ఇలా అన్నట్టు. అండ్ చెప్పాను కదండి ఇంకా ఏది కూడా అంత ఈజీగా రాదు. ఇంకా మామయ్య ఈ పొజిషన్ కోసం ఎంత కష్టపడి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.